బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కృష్ణానగర్లో తిరిగే మీరు కెనెటిక్ స్కూట్ అయిపోయిన తిరిగే మీరు కృష్ణం వందే జగద్గురులో ఒక డైలాగ్ మీ యొక్క కెరీర్ని మార్చిందంటే ఏమంటారు? అది కూడా ఒక రైటర్ బ్లాక్ తర్వాత వచ్చింది ఆ డైలాగ్ మీకు. దీంట్లో మీరు అదృష్టాన్ని నమ్ముతారా లేదంటే మీ హార్డ్ వర్క్ని నమ్ముతారా? అదృష్టం హార్డ్ వర్క్ రెండు ఉంటుంది అనుకుంటాను నేను. హార్డ్ వర్క్ ఉంటే అదృష్టం అదే వస్తుంది సార్. హార్డ్ వర్క్ ఎందుకు తయారు చేస్తామంటే అదృష్టాన్ని సంపాదించుకోవడానికి సార్. అసలు అదృష్టం మీద డిపెండ్ అయ్యి హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే అదృష్టం ఏం చేస్తుంది? మనల్ని చూసి జాలి పడుతుంది సార్. అంటే రెండు సమపాల్లో ఉండాలంటారు. అంతేనండి. హార్డ్ వర్క్ చేస్తే అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. సార్. అదృష్టాన్ని సంపాదించుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి. మీ డైలాగులన్నీ కూడా ఇలానే ఉంటాయి సార్. అంటే కాసేపు మనసు పెట్టి వింటే కానీ అవి అర్థమయ్యేలా ఉండవు. అంటే దీన్ని వెనకాల సార్ ఏంటి సార్ మీకు? అంటే ఇది బై బర్త్ ఇలా వచ్చిందా లేదంటే ప్రాక్టీస్ చేస్తే ఇలా వచ్చిందా? ఇలా ఉంటుంది అవి దానికోసం నేను సపరేట్గా ఏం ప్రాక్టీస్ చేయలేదండి. సార్. నేను సినిమాలు చూస్తూ ఉంటాను, సార్. పుస్తకాలు చదువుతూ ఉంటాను. సార్. నేను స్టేజ్ నుంచి వచ్చాను, థియేటర్ నుంచి వచ్చాను, సార్. నాటకాలు ఆడాను, నాటకాలు రాశాను. సార్. అట్ట ఫ్లోలో అలా వచ్చేసింది. రెండు నేను ఆ కథ ఏమిటి, ఆ కథలో ఉన్నటువంటి ఆ సీన్ ఏమిటి, ఆ సీన్లో జరుగుతున్న సంఘర్షణ ఏమిటి, ఆ సంఘర్షణ ఎవరెవరి మధ్య జరుగుతుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి, వాటి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి డైలాగ్స్ వస్తాయి అంతే. సో గౌతమిపుత్ర శాతకర్ణంలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. అంటే దేహాత్మలతోనే ఏమంటాము మగవాడి ఆకలి తీరుస్తుంది, పిల్లవాడి ఆకలి తీరుస్తున్న సెన్స్ వస్తుంది డైలాగ్లో. సో ఆ డైలాగు ఎట్లా ఒక్కోసారి ఆ డైలాగ్ స్ఫురించి సీన్ రాసేలాగా అనిపించింది. సో దాన్ని ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ సార్. సో అది డైలాగ్ కోసమే సీన్ పెట్టారా లేదు అంటే అది ఫ్లోలో వచ్చిందా? అది ఫ్లోనే. డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు అనేది అస్సలు ఉండదు. అంటే ఒక్కోసారి మీకు డైలాగ్ స్పార్క్ అయ్యి దీని సీన్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే నేను డైలాగ్ కోసం సీన్ పెడితే మాత్రం డైరెక్టర్ ఎందుకు తీసుకుంటారు? అంతే అంటారా సార్? డైరెక్టర్ ఇచ్చిన సీన్కి మనం డైలాగ్ రాయాలి. అంతేగాని ఒక మంచి డైలాగ్ నాకు ఐడియా వచ్చిందని చెప్పి నేను సీన్ రాస్తే వాళ్ళు ఎందుకు తీస్తారు? తీరు. సార్. అది సీన్ కోసం పడ్డ డైలాగే తప్ప డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు ఉండదు. సార్. మీరు మహానటి ఇలాంటి బయోపిక్ అంటే రాశారు. అలా రాసేటప్పుడు నిజ జీవితానికి మనకి ఒక్కోసారి డ్రమటైజేషన్ చేస్తే కానీ ప్రేక్షకులు చూడరు. నిజ జీవితంలో మరి అంత మనం మసాలా ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు జీవితంలో ఉన్న డ్రామా ఎప్పుడు ఎక్కడ ఉండదండి. సార్. జీవితంలో డ్రామా ఉండదని అనటం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, మీ జీవితంలో కూడా అద్భుతమైన డ్రామా ఉంటుంది. సార్. అది మీరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, అది వేరే విషయం. అసలు జీవితంలో డ్రామా లేకపోతే ఇంకో రోజు కోసం మనం వెయిట్ చేయం. ఈరోజు మన జీవితంలో డ్రామా లేదు అనుకుంటే, ఈరోజు మనం అనుభవించకపోతే, ఈరోజు ఉన్న డ్రామాను అనుభవించకపోతే, ఈరోజు మీకు నాకు మధ్య జరుగుతున్న ఇంటర్వ్యూ పెద్ద డ్రామా. మీరేం అడుగుతారు, నేనేం చెప్పాలి అనేటువంటి ఫీల్ నాకుంటుంది. నేనేం అడిగితే ఈడేం చెప్తాడు అనే ఫీల్ మీకుంటుంది. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఈ ఇంటర్వ్యూ సక్సెస్ చేయాలి, సక్సెస్ కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది మీకు ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా వదిలితే వాట్ నెక్స్ట్ అనేది నాకుంటుంది. ఇదంతా డ్రామానే. ఇప్పుడు మీరు అడిగే వాటిలో నేను ఎన్ని నిజాలు చెప్తానో నాకు తెలియదు, అది మీకు తెలియదు. నేను చెప్పిన మీరు అంటారు, తీసుకెళ్ళి అది టెలికాస్ట్ చేస్తారు. అందులో నిజాలేంటి అబద్ధాలేండి. అందులో నిజాలు ఏం చేయండి నాకు తెలుస్తుంది, అబద్ధం ఏం చెప్పాను నాకు తెలుస్తుంది. మీకు చెప్పినా కూడా మీరే మాట్లాడలేరు. నేను అబద్ధం చెప్తాను, నేను అబద్ధం చెప్తే సార్ మీరు అబద్ధం చెప్తున్నారు మీరు అనలేరు, ఎందుకు మీ దగ్గర సాక్ష్యం లేదు. సో ఇదంతా నథింగ్ బట్ డ్రామా. అయితే సినిమా కానీ నాటకం కానీ ఏం చేస్తున్నాయంటే నిజ జీవితంలో ఉన్న డ్రామాని ఎలివేట్ చేస్తుంది. ఆ ఎలివేట్ చేసే క్రమంలో ఆ డ్రామాను ఎలివేట్ చేయడం కోసం అది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే మనకి డ్రామా అని అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్గా మన జీవితంలో ఉన్న డ్రామానే అది ఎలివేట్ చేస్తుంది అంతే. ఆ చూపించే క్రమంలో దాన్ని ఏమంటారంటే రైటర్స్ ప్రైవసీ అంటారు, క్రియేటివ్ ఫ్రీడమ్. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుంటాం ఏది జీవితంలో ఉన్న డ్రామాని మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం. అంటే మీరు ఇట్లా సులువుగా చెప్పేస్తున్నారు. అంటే మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఒక రిక్షా ఓడి జీవితాన్ని మనం సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది, అదే ఒక ఎన్టీఆర్ సినిమా తీస్తే మనము రెండింటిని చూస్తే సినిమాకి వెళ్ళరు కదా సార్. రిక్షా ఓడి సినిమా కంటే దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది. అంతే అంటారా? దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది. ఆ డ్రామా కరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేస్తే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదు. అంతే అంటారా? ఓకే సార్. అంటే మీ ఉద్దేశం రిక్షావాడి జీవితంలో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఒక బిలియనీర్ లైఫ్లో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే నేను బిలియనీర్ అనేది మనకి అంటే మనం అట్రాక్ట్ చేస్తుంది కదా సార్. బిలియనీర్ అనేవాడు ఎప్పుడు వార్తల్లో ఉంటాడు కదా. ఆ మనిషి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు, ఆ స్థానం ఆ స్థాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ డ్రామా?
వాడి జీవితంలో డ్రామా మీకేం తెలుసు? సార్ ఇద్దరి జీవితంలో డ్రామా ఉంటుంది. సార్ వీడికి తగ్గట్టు వీడి జీవితంలో డ్రామా ఉంటుంది, వాడికి తగ్గట్టు వాడి జీవితంలో డ్రామా ఉంటుంది. వాడి జీవితంలో డ్రామా లేదనుకుంటే వాడు నవ్వుతాడు, ఎందుకంటే వాడి జీవితంలో ఉన్న డ్రామా వాడికి మాత్రమే తెలుసు. వీడి జీవితంలో ఉన్న డ్రామా వీడికి మాత్రమే తెలుసు. దీన్ని మన పెద్దలు ఏం చెప్పారు? చాలా సింపుల్గా ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పారు. సార్ అంటే ఎంతో జీవితాన్ని వడపోసి ఎన్ని వందల వేల జీవితాల్ని అవపోసన పడితే తప్ప ఆ ఒక్క చిన్న మాట రాదు, ఎంత చెట్టుకు అంత గాలి అనేది. మనం వినటానికి చాలా తేలిగ్గా ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అని. ఆ అన్న మహానుభావుడు ఎవడో వాడు ఇన్ని అనుభవించి ఆ మాట అన్నాడో తెలియదు. సో డ్రామా అనేది కామన్. ఇప్పుడు మనం ఇక్కడ నలుగురు ఉన్నాం, నలుగురు జీవితంలో డ్రామా ఉంది. నీ జీవితంలో డ్రామా లేదంటే నువ్వు నవ్వుకుంటావు. నీకు తెలుసు నీ జీవితంలో డ్రామా ఏంటనేది. నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని 4 గోళ్ల మధ్య ఎవ్వరూ లేనప్పుడు అలా ఒక సింగిల్గా అట్లా కూర్చొని ఆలోచిస్తుంటావు చూడు, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావే. అప్పుడు నీ జీవితంలో ఉన్న డ్రామా అంతా నీకు తెలుస్తుంది. ఎవడైతే బయట నీ జీవితంలో డ్రామా లేదన్నాడో వాడు నీ కంటికి బప్పుల్లా కనిపిస్తాడు ఆ 4 గోళ్ల మధ్య నీకు. అయితే మహానటి విషయానికి వస్తే సార్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే తెలుగు ఇండస్ట్రీని తమిళ ఇండస్ట్రీని మీరు ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు అంటే అగ్రతాంబూలం ఇచ్చిందంటే తాంబూలాలు తమలపాకుల గురించి ఇప్పుడు ఎందుకు లేండి అనేసి ఒక డైలాగ్ రాశారు మీరు. సో తను నిజ జీవితంలో అలా మాట్లాడి ఉంటారా, లేదంటే మీరు ఊహించి రాశారా? అది ఎలా ఊహించి రాస్తాను? నిజ జీవితంలో అలా మాట్లాడని అట్లా చెప్తాను. తన వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుందండి. ఆ క్యారెక్టర్ని మనం చదువుకుని సార్ ఆ స్వభావం, నేను అదే చెప్తాను కదా ముందు నుంచి కూడా, ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర మానసిక సంఘర్షణ, జరుగుతున్న సంఘటన, సార్ ఏ సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన ఉన్న సమస్య ఏమిటి, ఆ మానసిక స్వభావం ఏమిటి, ఆ మానసిక స్వభావం ఆ సంఘటనలో ఆ సమస్యకి సార్ ఎలాంటి సంఘర్షణకు లోనవుతుంది, అలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు ఆవిడ ఎలాంటి మాట మాట్లాడుతుంది, ఆ స్వభావాన్ని బట్టి. అందరూ ఒకే రకంగా మాట మాట్లాడరు, ఆ స్వభావాన్ని బట్టి మాట వస్తుంది. స్వభావం బట్టి ఉంటుంది, చదివిన చదువును బట్టి ఉంటుంది, పెరిగిన జీవన విధానం మీద ఉంటుంది, వీటన్నిటి మీద బయటకు వచ్చే మాట ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఒక రకంగా మాట్లాడతాను, మీరు ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు. ఒకటే ఇన్సిడెంట్, కానీ ఆ మాట ఏంటి? మన స్వభావాన్ని బట్టి, మన నేపథ్యాన్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం చదివిన చదువుని బట్టి, మన సర్కిల్ని బట్టి, ఇవన్నీ కూడాను మన నోటి నుంచి వచ్చే మాట మీద ప్రభావం చూపిస్తాయి. అవన్నీ కూడా మనం స్టడీ చేయగలగాలి. కొద్దో గొప్ప దగ్గరగా వెళ్ళగలిగితే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎంత దూరంగా ఉంటే ప్రజలకు కూడా అంత దూరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సినిమాలో అన్నీ కూడా తన నిజ జీవితంలో జరిగినే చూపించారా? ఏమీ లేదండి, అంతా కూడా నిజ జీవితంలో జరిగిందే తీసుకున్నాము. తీసుకునేటువంటి ఇందాక మీకు చెప్పాను క్రియేటివ్ ఫ్రీడమ్ అని. ఆ జీవితంలో ఉండేటువంటి ఆ డ్రామాని ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ఫ్రీడమ్ తీసుకుంటాం. కథ అయితే అది జరిగిందే, కథలో మనం క్రియేట్ చేసింది ఏది, కథలో సొంత పైత్యం ఏమీ లేదు అక్కడ. నాగశ్విని గారు యాజ్ ఇట్ ఈజ్గా సావిత్రి గారి జీవితంలో ఏవేవైతే జరిగాయో, ఏం జరిగిందో అదే తీశారు. అది ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ప్రైవసీ తీసుకుంటాం. ప్రైవసీ తీసుకోకపోతే, ఆ ఫ్రీడమ్ తీసుకోకపోతే అది డాక్యుమెంట్ అవుతుంది, సినిమా అవ్వదు. డ్రామటైజేషన్ కొంచెం ఉండాలంటారు. లేదా సినిమా ఎందుకు అవుతుంది? డాక్యుమెంటరీ అవుద్ది. మీరు చూసింది సినిమా, సినిమాకి డాక్యుమెంటరీకి ఉన్న తేడా అది. మేము సినిమా తీసామని చెప్తున్నాం, డాక్యుమెంటరీ చేసామని చెప్పట్లేదు కదా. ఓకే, మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు మీరు రాస్తే, మీరు రాసిన విధానం అది చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగేంత అంత బాగుంటుందంట. సో దానికి మీరు ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, ప్రాసెస్ సార్?